శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ నవంబర్ నెల అనగా కార్తీక మాసం తేదీ 26 నవంబర్ 2023 ఆదివారం నుండి 2వ తేదీ డిసెంబర్ 2023 అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి ఆరంభం చేసుకొని కార్తీక మాస కృష్ణపక్ష పంచమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 26వ తేదీ శుక్ల చతుర్దశి కార్తీక మాసం జ్వాలాతోరణం త్రిపురోత్సవము అర్ధరాత్రి పూట పూజ ఉంటుంది. అలాగే 27వ తేదీ పూర్ణిమ, మనం కార్తీక పూర్ణిమను కూడా వ్యాస పూర్ణిమ అని పిలవవచ్చు. అలాగే 28వ తేదీ దత్తాత్రేయ షోడశ అవతారముల యందు అత్రివరద దత్తాత్రేయ అవతారం అనేటువంటిది. ఇక 1వ తేదీ సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 8:23. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది అన్నది కూడా ఇప్పుడు ఒకసారి అవలోకనం చేద్దాం. మేషంలో గురుచంద్రుల యొక్క కలయిక, ఎందుకంటే చంద్రుడు మేషంలో ఉన్నాడు ప్రస్తుతం. కన్యలో శుక్రకేతువులు, వృశ్చికంలో రవి కుజుడు బుధుడు, అలాగే కుంభంలో శని, మీనంలో రాహువు. అంటే ప్రధానమైనటువంటి గ్రహములు ఈ వారం అంతా కూడా ఈ విధంగా సంచారం చేస్తూ ఉన్నాయి. ఇట్టి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం విశ్లేషణగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అన్నది ఒకసారి అవలోకనం చేద్దాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారమంతా శనికేతువులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు 27వ తేదీ అంటే మనకు సోమవారం వరకు మాత్రమే బుధుడు శుభంగా ఉన్నాడు. తర్వాత అర్ధశుభుడు, గురువు అర్ధశుభుడు. ఈ రాశి వారికి, మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యముల యందు ఈ వారం తప్పకుండా విజయం అనేటువంటిది లభిస్తుంది. ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచేంత వరకు కూడా కొంత జాగ్రత్త పడితే బాగుంటుంది. పట్టుదలతో విద్యార్థులు చేసేటువంటి పనులు కూడా తప్పకుండా మీకు విజయాన్ని ఇస్తాయి. అలాగే మీ మీద గిట్టనటువంటి వారు, మీరంటే పడనటువంటి వ్యక్తులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రాజకీయ నాయకులకు వీరికి ఇబ్బంది పెట్టాలి అనేటువంటి కొంత ఇబ్బంది అనేటువంటిది మీకు మానసికంగా కొంత ఒత్తిడైతే ఈ వారం తప్పకుండా ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క దయ వల్ల మీ స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్నటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహం, అందులో గురుచంద్రుల సంయోగం అనేటువంటిది కూడా కొంత మంచిది. కాబట్టి కొంత మీకు దైవ సంస్కారం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కొంత ఏకాగ్రమైనటువంటి విషయముల యందు విద్యార్థులు, నిరుద్యోగులు దృష్టి పెడితే ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి అయితే ఉంటుంది.
కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఏ పని అయితే ఊరిస్తూ ఉన్నదో ఆ పని అనేటువంటిది పూర్తవుతుంది. నూతన ప్రయత్నములు అనేటువంటివి ఫలిస్తాయి. అలాగే చిన్న తరహా పరిశ్రమల వారికి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ వారాంతంలో కూడా కనిపించబోతోంది. స్త్రీలకు ఈ వారం కొంత ఇంట్లో ఒత్తిడిగా ఉంటుంది. పని ఒత్తిడితో కొంత చికాకు అనేటువంటిది తప్పదు. ముఖ్యంగా ప్రతి విషయంలో చికాకు పట్టం అనేటువంటిది తగ్గించుకోవలసిందిగా మేషరాశి వారికి కొంత సూచన. భూగృహ సంబంధ విషయాలలో తప్పకుండా పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. నూతన వస్తువులను కొనటానికి కూడా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. ఇక మేషరాశి వారికి ఈ వారం పరిహారం: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం, శుక్రవారం రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్రపారాయణం, ఈ 2 పారాయణాలు చేయండి. అమ్మవారికి లక్ష్మీదేవికి తెల్లటి మల్లె పువ్వులతో ఆరాధన చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా కొంత గ్రాసం ఎప్పుడైనా సమర్పించవచ్చు, సమర్పిస్తే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా రాహువు శుభంగా ఉన్నాడు. ఈ సోమవారం నుంచి అంటే 27వ తేదీ నుంచి బుధుడు, అలాగే 30వ తేదీ నుంచి శుక్రుడు కూడా 30 వరకు శుక్రుడు కొంత శుభంగా ఉన్నారు. అంటే శుక్రుడు కొంత మీకు కన్యలో ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి కొంత మీకు శుభమైనటువంటి యోగాదులనైతే వృషభ రాశి వారికి కలిగింపజేస్తాడు. ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొంత స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మీకు తప్పకుండా బాగుంటుంది. రాజకీయ నాయకులకు పదవి యోగ ప్రాప్తి సూచన కనిపిస్తూ ఉన్నది. శుభవార్తలు వినే ఆస్కారమైతే ఈ వారం తప్పకుండా ఉంది. గెలుపు దిశగా కొంత మీకు వివరాలైతే అందే ఆస్కారం ఉంది. అలాగే మతపరమైనటువంటి విషయాల మీద చర్చలు, ఆసక్తి ఇవి కాస్త వృషభ రాశి వారికి పెరుగుతాయి. ఎటు చూసినా అటు విద్యార్థులకు, అటు వ్యాపారంలో, అటు ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు విజయం తప్పకుండా ఈ వారం కలగవచ్చు. కాబట్టి కొంత చిరునవ్వు చిందించాల్సినటువంటి సమయం వృషభ రాశి వారు. సంతృప్తికరమైనటువంటి జీవితం అయితే తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్క ఆశయం అనేటువంటిది కంప్లీట్ అవుతూ వస్తుంది, అంటే సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బుధ గురువారాల్లో కొంత వృద్ధి అనేటువంటిది కనిపిస్తోంది. మేలు చేసేటువంటి వారు ఉన్నారు, కొన్ని సలహాలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. భూ గృహ వాహనాది యోగాలైతే సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంచలంగా ఉండకండి దయచేసి. అంటే స్టేబుల్గా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ప్రయాణాలలో విలువైనటువంటి డాక్యుమెంట్లు దొంగతనం జరగకుండా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటివి తప్పకుండా పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత చక్కటి ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా దైవారాధన కొంత చేయటం, అంటే కనకధార స్తోత్ర పారాయణం ప్రతిరోజు 3 సార్లు చేయటం వల్ల, స్త్రీలు ముఖ్యంగా ఇది ఇంట్లో స్త్రీలు చేయటం వల్ల కూడా ఇంటి యజమానికి ఆదాయం వృద్ధి పొందుతుంది. అలాగే గురువారం నాడు ఘోర కష్టోద్ధారక దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి, చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే కొంత పదోన్నతి రావాల్సినటువంటి వారు రాజమాతంగి స్తోత్ర పారాయణం కూడా చేయవలసిందిగా సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. అలాగే ఇంకా 28వ తేదీ నుంచి బుధుడు మారుతాడు. కాబట్టి కొంత 27వ తేదీ ఏదైతే ఉందో
కొంత బుధుడికి సంబంధించినటువంటి కొంత ఈ ఈ ఈ ఈ వారమంతా బుధుడు బాగానే ఉన్నాడు, కానీ ఇక్కడ బుధుడు కొంత అర్ధశుభుడిగా కొన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు తక్కువ కావచ్చు. అలాగే కొంత కుటుంబంలో మీ మాట చెల్లుబడి కాకపోవటం, కొంత కుటుంబంలో చికాకులు పెరగడం అనేటువంటిది మీరు గమనించవచ్చు మిథున రాశి వారికి. అయితే ఉద్యోగపరంగా కూడా ఆశించినటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో శ్రేయోభిలాషుల సూచనలు అయితే పనిచేస్తాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయడం దిశగా ముందుకు కదలండి. తప్పకుండా బంగారు భవిష్యత్ అనేటువంటిది లభిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా తప్పకుండా శుభయోగాలైతే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలైతే కార్యసిద్ధినైతే తప్పకుండా ఇస్తాయి. అలాగే శక్తికి మించినటువంటి కార్యములు మీ భుజముల మీద పెట్టుకోవడం వల్ల కొంత ఈ వారం ఒత్తిడిగానైతే తప్పకుండా ఉంటుంది. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా వృద్ధి పొందుతాయి. శాస్త్రవేత్తలకు, కొంత లాయరులకు కొంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది అయితే తప్పకుండా ఉండవచ్చు. కొంత శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రయత్నములు అతి ప్రయాసతో కూడా పూర్తి అవుతాయి. కళాకారులకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అభివృద్ధి అయితే గోచరిస్తూ ఉన్నది. మిథున రాశి వారికి ఈ వారం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణంతో పాటుగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, వీలైతే శివసహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం అనేటువంటిది విధిగా పెట్టుకోవటం అనేటువంటిది మంచిది. అలాగే వివాహాది శుభకార్యాలు కావలసినటువంటి వారు కాత్యాయని అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. గోక్షేత్రంలో ఏదైనా ఒకరోజు గోవులకు నానపెట్టిన ధాన్యాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, రాహుకేతువులు శుభంగా ఉన్నారు. ఈ సోమవారం నుంచి బుధుడు శుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రవి అర్ధశుభుడు. ఈ వారం భూ సంబంధమైనటువంటివి, గృహ సంబంధమైనటువంటివి కొంత యోగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారం అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఎక్స్పెక్టేషన్ ఎంతనైతే ఉంటుందో అంత ఫలితాలకు రీచ్ కాకపోవడం, కొంత కర్కాటక రాశి వారికి, రాజకీయ నాయకులకు ముఖ్యంగా నేను చెప్తున్నా, కొంత ఎదురుగాలి అనేటువంటిది వీచటం మీరు గమనించవచ్చు. కొంత విజయావకాశాలు లెక్కల పెట్టుకున్నటువంటి వాళ్లకు బార్డరు వరకు చేరుకునే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా ఆటంకాలు అనేటువంటివి సహనాన్ని పరీక్షిస్తాయి. ఏమాత్రం అసంతృప్తి అనేటువంటిది చెందకండి. అయితే కొన్ని విషయాలలో మంచి కంటే చెడు ఊహించడం అనేటువంటిది మీకు అలవాటు కాబట్టి ఎక్కువగా చెడు ఊహించకండి. మీకు సంబంధం లేని వ్యక్తులతో అతిగా మాట్లాడటం కానీ, అపరిచితులతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. వ్యక్తిగత విషయములను ఎవ్వరితో ఎక్కువగా పంచుకోకండి. భార్యాభర్తల మధ్య కూడా కొంత గోప్యత అనేటువంటిది కూడా అవసరం. కొన్ని విషయముల యందు సంపూర్ణమైనటువంటి అవగాహనతో పనులు చేయటం అనేటువంటిది సూచన. అలాగే కొంత విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మాత్రం అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు కొంత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసిందిగా సూచన. ఆకస్మికమైనటువంటి కొన్ని మార్పులైతే ఈ వారాంతంలో మీకు కలగబోతూ ఉన్నాయి. ఎక్కువగా నెగిటివ్గా అంటే విపరీతమైనటువంటి ఆలోచనలు అయితే చేయకండి. ఆరోగ్యం అనేటువంటిది కొంత మందగించే ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ప్రతిరోజు 3 సార్లు చేయటం అనేటువంటిది అంటే శత్రువులకు పరాజయం అనేటువంటిది ఇస్తుంది మీ విషయంలో. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం 12 సార్లు చేయండి. మంచి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఏదైనా ఒక రోజు గోక్షేత్రంలో గోవులకు తౌడు పెట్టండి. ఊక కానీ తౌడు కానీ కొంత నానబెట్టి పెడితే తత్ఫలితంగా ఆర్థిక సంబంధాలు కూడా అంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధి అయితే తప్పకుండా కలుగుతుంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం అంతా గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. కొంత ఆర్థిక సమస్యలు అయితే తీరిపోతాయి ఈ సోమ మంగళ బుధవారాల్లో. అలాగే ఈ వారాంతంలో ఒక అదృష్ట యోగం అనేటువంటిది కూడా ఒక తలుపు తట్టబోతోంది. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీ అనేటువంటిది కావడం కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అయితే ఎటువంటి పక్షంలో కూడా ధర్మ మార్గంలో ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది. కోరిక నెరవేరుతుంది. గతంలో ఆగినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నలుగురు ప్రశంసిస్తారు. వ్యాపారపరంగా బాగుంటుంది. సిరి సంపదలు ఈ వారాంతంలో కూడా సమకూరే ఆస్కారం ఉన్నది. ఆర్థిక విషయముల యందు వారాంతంలో కొంత ఒత్తిడి అనేటువంటిది ఎక్కువైపోతుంది. ఆందోళనకు గురి కావద్దు. ఇంజనీరింగ్ విద్యార్థులు కొంత పరీక్షల యందు కొంత బాగానే రాణిస్తారు. అయితే కొంత వాహనాల మీద ప్రయాణం చేసేటువంటి వారు మాత్రం కొంత వాహన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా సూచన. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి విషయాల యందు కొంత మెలకువగా వ్యవహరించడం అనేటువంటిది కొంత మంచిది. అలాగే రాజకీయ నాయకులు కొన్ని ఆరోపణలను అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి కొంత పౌర సంబంధాలను మెరుగుపరుచుకోవటం అనేటువంటిది మంచిది. సింహరాశి వారికి ఈ వారము పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా లక్ష్మీ కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణం చేయడం అనేటువంటిది పెట్టుకోండి. వీలైతే బుధవారం రోజున గోక్షేత్రంలో పెసర్లు నానబెట్టి గోవులకు తినిపించే ప్రయత్నం చేయండి. సింహరాశి వారికి అద్భుతమైన యోగాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కుజుడు శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులు. కొంత కన్యారాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి లాభాలు కలగబోతూ ఉన్నాయి. మీ ఆశయం నెరవేరవచ్చు. నూతన ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. సుస్థిరత అనేటువంటిది వృత్తిపరంగా లభిస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది. వృత్తి విషయాల యందు కొంత మెలకువగా వ్యవహరించటం మంచిది. గృహ నిర్మాణం కావచ్చు, గృహ విస్తరణ కావచ్చు, భూములు కొంత కొనడం కావచ్చు, ఈ విషయముల యందు తగు జాగ్రత్తలు పాటించండి. సత్య సంకల్పంతో చేసేటువంటి ప్రతి పని కూడా మీకు సత్వరమైనటువంటి విజయాన్ని అందించవచ్చు. కీర్తి ప్రతిష్టలైతే పెరుగుతాయి. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. భూగృహ వాహనాది యోగాలైతే కొంత కన్యారాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అప్పులు ఏమాత్రం కూడా చేయకండి. అప్పుల బాధనైతే కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబంలో కొంత మీ నోటి దురుసుతనం వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి బుధ గురువారాల్లో ఏదైనా ఒక రోజు సంపూర్ణంగా మౌనవ్రతం పాటించడం అనేటువంటిది మంచిది. విద్యార్థులకు విద్యా విషయాలపైన కుతూహలం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము మొదలైనటువంటివి లభిస్తాయి. కన్యారాశి అవివాహిత స్త్రీ పురుషులకు ఈ వారంలో కొన్ని సంబంధాలు కూడా వచ్చేటువంటి ఆస్కారము ఉన్నది. అయితే ఏ పని కాలేదు అన్నటువంటి స్పృహతో కాలం గడపకండి. కొంత సానుకూల దృక్పథం అనేటువంటిది అలవర్చుకోవడం అనేటువంటిది చాలా వరకు మంచిది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. కన్యారాశి వారు ఈ వారంలో పరిహారాల విషయానికైతే వచ్చినట్లయితే కన్యారాశి వారికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారమంతా అనుకూలతను కలిగింపచేస్తుంది. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ వజ్ర కవచము, వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణాదులు చేయండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ కూడా 108 ప్రదక్షిణములు విష్ణవే నమః అన్న నామము జపం చేస్తూ సంచారం తిరగటం అనేటువంటిది మీకు యోగదాయకంగా ఉండవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. ఇక 28వ తేదీ నుంచి కూడా కొంత బుధుడు అనుకూలతను ఇవ్వకపోవచ్చు.
బంధు విరోధములు, ధన నష్టములు మొదలైనటువంటివి కొంత కలిగే ఆస్కారం ఉంది. అయితే ఒకటేంటంటే గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, కొంత ఈ రెండు గ్రహముల యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు కొంత అదృష్టాన్ని అయితే తప్పకుండా, తులారాశికి యోగకారకుడు శుక్రుడు కాబట్టి కొంత యోగాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అయితే ధర్మచింతన ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అధర్మం వైపు వెళ్ళకుండా ఎంత ఇబ్బంది వచ్చినా ధర్మచింతనతో మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని కుటుంబంలో కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, అంటే ఎక్కడైనా కొంత సానుకూలమైనటువంటి దృక్పథంతో ధర్మం వైపు మీరు నిర్ణయాలు అనేటువంటిది తీసుకోవడం మంచిది. అలాగే విద్యార్థులు వాయిదాలు కోరకండి, ఎక్కువగా భవిష్యత్తు ఉంది అన్న ఆలోచన చేయకండి. ఇప్పుడు కొంత కష్టపడితే మంచి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు అనేటువంటివి సాధించగలుగుతారు. అలాగే మిత్రభావంతో అందరినీ కలుపుకుంటూ పోండి, ఆపదలైతే తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కొంత గురు, శుక్ర, శనివారాల్లోనైతే తప్పకుండా దృష్టి పెట్టవలసి వస్తుంది. ప్రభుత్వ అధికారులకు కొంత వైరం అనేటువంటిది పెరగవచ్చు. రాజకీయ నాయకులకు కొంత మంచి ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. వృత్తి బాధ్యతలను కొంత మీరు పంచుకోవడం ద్వారా కూడా కొంత విలువైనటువంటి సమయాన్ని కేటాయించడం వల్ల కూడా కొన్ని లబ్ధి అయితే తప్పకుండా పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాదులు కొనేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. స్త్రీలు అలాగే రాజకీయ నాయకులకు యోగం అనేటువంటిది కలగబోతోంది. మొత్తానికి తులారాశి వారికి ఈ వారంలో కొంత మంచి యోగములు తప్పకుండా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మానసికంగా దృఢత్వాన్ని పొందడం అనేటువంటిది మీ ముందు ప్రధానంగా ఉంచేటువంటి సూచన. తులారాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం అనేటువంటిది చాలా మంచి యోగాన్ని కూడా మీకు ఇవ్వవచ్చు. అలాగే ఏదైనా వారంలో ఒక రోజు, సోమవారం కావచ్చు, లేకపోతే శనివారం కావచ్చు, నానబెట్టిన బియ్యాన్ని, నానబెట్టిన జొన్నలు కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, వీటిని చక్కగా గోవు క్షేత్రంలో గోవులకు తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. అలాగే కుజుడు అర్ధశుభుడు, రవి కొంత అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తూ, బుధుడు అర్ధశుభుడు 27వ తేదీ నుంచి బుధుడు కూడా కొంత శుభయోగాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోండి, ఏకాగ్రతతో పనులు ప్రారంభం చేయండి. కాలం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు అనేటువంటివి చంచలంగా తీసుకోకండి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. దేనికి తొందరపడకండి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. రుణ సమస్యలు పెరగనివ్వకండి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంత ఉద్యోగంలో ఓర్పు అనేటువంటిది కూడా అవసరము. బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంటి మీదికి తీసుకొని రాకండి. ముఖ్యంగా కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో మీ నోటి దురుసుతనం వల్ల కొంత గొడవలు అనేటువంటివి రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. నూతన వ్యాపారాలు చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి. విద్యా కళా సారస్వత విషయాలలో ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది. విదేశీ ప్రయత్నములు కూడా మీకు అనుకూలంగానే ఉండవచ్చు. పిల్లల వివాహ వృత్తి విషయాదుల యందు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోని వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. పదవి యోగ ప్రాప్తి కలగబోతోంది. ఆ దిశగా ప్రయత్నములైతే ప్రారంభం చేయండి. విద్యార్థులకు బాగుంది. మరి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు సంధ్యాకాలంలో దీపం పెట్టి చేయండి. అలాగే మంగళవారం రోజున రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయండి, అప్పులు తీరిపోతాయి. శనివారం రోజున వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణంతో స్వామివారికి తులసి అర్చన చేయండి. అద్భుతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గురువు, శని శుభంగా ఉన్నారు.
కొంత రవి అర్ధశుభుడు, అలాగే ఈ గురువారం నుంచి కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అర్ధశుభుడు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉన్నతి అయితే తప్పకుండా పెరుగుతుంది. శ్రేష్టమైనటువంటి ఫలితాలు కొన్ని పొందగలుగుతారు. కాలంలో ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. కోరుకున్న విజయం అయితే లభిస్తుంది. రాజకీయ నాయకులకు అధికార యోగ సూచన కనిపిస్తూ ఉన్నది. దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధిస్తుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వైద్య విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది. నూతనంగా పెట్టే పెట్టుబడులు కూడా కొంత కలిసి వస్తాయి. భూ గృహ వాహనాది యోగాలైతే ఉన్నాయి. సిరి సంపదలు సమకూరుతాయి. వైద్య విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. రావలసిన బాకీలపై శ్రద్ధ అనేటువంటిది చూపించండి. తగాదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కావలసిన వాళ్ళతో పెట్టుకోకండి. జాయింట్ వ్యవహారాలలో బయటి వారి సహాయ సహకారాలైతే అందుతాయి. కుటుంబ సౌఖ్యము పెరిగే దిశగా ఆలోచనలు చేయండి. అలాగే కొంత వారాంతంలో భాగస్వామితో కలహాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి శుక్రవారం రోజున ధనుస్సు రాశి వారు కొంత మౌనం అనేటువంటిది కొంత వహించడం మంచిది అని తెలుస్తోంది. అలాగే ఆరోగ్యం మీద కూడా ఎంతైతే అంత శ్రద్ధ పెట్టుకోవడం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కోర్టు ఫలితాలు కూడా కొంత మీకు అనుకూలంగా వచ్చే విధంగా ఉన్నాయి. మరి ధనుస్సు రాశి విద్యార్థులకు స్వల్ప శ్రమతోనే అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత యోగము కలగబోతోంది. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారు బుధవారం రోజున విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణముతో అమ్మవారికి 108 మందార పువ్వులతో అర్చన చేస్తే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు ఇట్టే లభిస్తాయి. ఆదివారం రోజున సూర్యనారాయణ ప్రీతి కోసం గోధుమ పాయసాన్ని ఆవులకు తినిపించండి. మంచి ఫలితం మీకు దక్కవచ్చు. ఆరోగ్యపరంగా కూడా వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా రవి కుజ రాహువులైతే శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుక్రుడు పర్వాలేదు, మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. విద్యార్థులు వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు కొంత ఇబ్బందిగానే ఉంటాయి. గృహంలో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఆశించిన ఫలితాలైతే సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులను ఆపకుండగా పూర్తి చేయండి. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారంతో ఒక కార్యం అనేటువంటిది పూర్తి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులపైన ఆధారపడకండి. ధన నష్టం జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే వాహన ప్రమాదాలు ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా అశాంతి అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో అయితే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో ఒకటి కొంత మకర రాశి వారిని ఇబ్బంది పెట్టక తప్పదు. అందుకే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన మకర రాశి వారికి ఎక్కువగా అవసరం. ఎందుకంటే గ్రహబలం అనేటువంటిది చాలా స్వల్పంగా ఉండటం, ఇటు పరిస్థితుల్లో దైవాన్ని ఆరాధించడం తప్ప వేరే అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి సోమవారం శివసహస్రం చేయండి. మంగళవారం నాడు లక్ష్మీ నృసింహ సహస్రనామం చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామం చేయండి. ఆదివారం రోజున 12 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను, పారాయణం చేయలేని శక్తి లేనటువంటి వాళ్ళు 12 సార్లు వినండి. ఎందుకంటే ప్రతి వారి దగ్గర చరవాణి ఉంటుంది, ఫోన్లో పెట్టుకొని విన్నా కూడా కొంత పారాయణ ఫలితం అనేటువంటిది మీకు తప్పకుండా వస్తుంది. ఈ పరిహారాలు పాటిస్తే మకర రాశి వారికి ఈ వారం అయితే కొంత మంచి ఫలితాలు అయితే తప్పకుండా వృద్ధి పొందుతాయి. కాబట్టి కొంత దైవారాధనయే
దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దైవాన్ని విశ్వసించండి. అతి త్వరలో మీ కష్టాలు కూడా తగ్గనున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బాధలు పెంచుకోకండి మకర రాశి వారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా బుధుడు శుభంగా ఉన్నాడు, కుజకేతువులు అర్ధశుభులు. కుంభరాశి వారికి కూడా గ్రహ సంచారం అనేటువంటిది కొంతకాలం అంటే అంత చెడు కాదు, అంత మంచి కాదు, మిశ్రమమైనటువంటి కాలం. అయితే మీకు ఎక్కువగా చెడు ఆలోచనలు రావటము, నెగిటివ్ థాట్స్ అంటే దుఃఖభూయిష్టమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి కొంత బయటపడే ప్లాన్ చేయండి, అంటే అవకాశాలు వెతకండి. ఉద్యోగంలో కొంత పొరపాట్లు చేస్తారు, ఎట్టి పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి సూచన ఏమిటంటే అలసట అనేటువంటిది, అలసత్వం అనేటువంటిది, సోమరితనం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా పనికిరాదు. సమిష్టి కృషి అనేటువంటిది కూడా ఫలిస్తుంది. వ్యాపారపరంగా ఇబ్బందులైతే ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే ప్రయత్నపూర్వకంగా కొంత పనులైతే తప్పకుండా చేయాల్సి వస్తుంది. కలత్ర విరోధము ఏర్పడకుండా జాగ్రత్త పడండి. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించవచ్చు. అందువల్ల అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి కొన్ని పనుల్లోనైతే విజయం అనేటువంటి తప్పకుండా సాధిస్తారు. కుంభరాశి స్త్రీలకు ఈ వారం కొంత నూతన వస్తు ప్రాప్తి అయితే తప్పకుండా కలగబోతూ ఉన్నది. అలాగే కుటుంబంలో చికాకులు కలగకుండా ఉండటానికి మణిద్వీప పారాయణం చేయండి కుంభరాశి వారు. అలాగే సోమవారం రోజున శివాభిషేకం చేయించుకోండి. గురువారం రోజున దత్తక్షేత్ర సందర్శనం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా నానబెట్టిన ధాన్యం తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు, రాహువు అర్ధశుభుడు. మీనరాశి వారికి కొంత గ్రహ సంచారం పర్వాలేదన్నట్టుగానే ఉంది. అయితే బద్ధకంతో కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటారు. సకాలంలో పనులు ప్రారంభించండి, తత్ఫలితంగా మంచి యోగాలు కలుగుతాయి. తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. కర్తవ్యాలను బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు కూడా అందుకుంటారు. మీకు ముఖ్యంగా ఏమిటి అంటే పూర్వపుణ్యం అనేటువంటిది సదా కాపాడుతుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు అనేటువంటివి పూర్తవుతాయి. కాలం అనేటువంటిది వ్యతిరేకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి సంపాదిస్తారు. దైవ సందర్శనము, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, దాన ధర్మాదులు వీటి మీద ఆలోచన పెట్టుకోండి. కొంత విరోధులు అనేటువంటి వారైతే ఎక్కువగా పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మనోవ్యాకులత లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. మీనరాశి వారికి ఈ వారమంతా శివసహస్రనామ స్తోత్ర పారాయణము చాలా యోగాన్ని కూడా కలిగింపజేస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధికరమైనటువంటి కొంత సూచనలు, అభివృద్ధికరమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి అయితే తప్పకుండా కలగబోతోంది. శ్రీరామ పట్టాభిషేక సర్గను కూడా రాజకీయ నాయకులు పారాయణం చేస్తే ఈ 28, 29, 30 తేదీల్లో మీరు 3వ తారీఖు వరకు ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఇవ్వండి, తినిపించండి. గోసేవ ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఇది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. అందరికీ ఒక సూచన ఏంటంటే కార్తీక మాసం చాలా తీరిక లేకుండా ఉండటం వల్ల కొంతమందికి అపాయింట్మెంట్లు ఇవ్వలేకపోయాము. ఎవరైతే ఫోన్ ద్వారా అంటే ఫోన్ ద్వారా నన్ను వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకున్నారో వారికి ఫోన్ ద్వారా మాత్రం కొంత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మరలా ఈ వచ్చే డిసెంబర్లో కూడా ఒక 10 రోజులు అందుబాటులో ఉండటం అనేటువంటిది జరగదు, ఎందుకంటే వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళు తొందరగా తీసుకొని జ్యోతిష్యపరంగా ఏదైనా వ్యక్తిగత సలహాలు, సూచనల కోసం సంప్రదించండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇది ఉచిత సేవ అనుకుంటున్నారు. ఇది ఉచితం ఏమాత్రం కాదు. ప్రతి జ్యోతిష్శాస్త్ర పరంగా ఏదైనా మీ సమస్య ఉంది, మీ కుండలి నేను చూడాలి అనుకునేటువంటి వారికి తప్పకుండా ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఆ ఫీజు వివరాలు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. తద్వారా వచ్చినటువంటిది ధర్మకార్యములకు వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. మీ ప్రోత్సాహమే
మాకు చాలా బలం. మా ఛానల్ను ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని సలహాలు సూచనలు కూడా తప్పకుండా ఇస్తే బాగుంటుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.